హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మసాలా వంకాయ రెసిపీ చేస్తున్నాను. ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందండి? లైక్ చేయండి టీ తాగే వాళ్ళందరూ. ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసి ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాక ఆనియన్స్ మగ్గేలోపు మీలో ఎంతమందికి మసాలా వంకాయ కర్రీ ఇష్టం అండి? నాకైతే చాలా చాలా ఇష్టం. ఆనియన్స్ మగ్గేలోపు పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేశాను. మసాలా వంకాయ చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. తిన్న ప్రతి ఒక్కరు బాగుంటారు. నా రెసిపీస్ ఇంతవరకు ఎవరు బాగాలేవనలేరండి. కనీసం ట్రై చేస్తే చెప్పండి బాగొచ్చాయో లేదో. వీటి పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయలు వేసుకోవాలి. ఇవి మధ్యలోపు అటు మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నానండి నేను. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, నువ్వులు ఈ మిక్సీ పట్టుకున్నాను. అదే పేస్ట్ని అందులో వేసేసుకున్నానండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు మసాలా పేస్ట్ రెడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. షూట్ మిస్ అయిందండి మధ్యలో. ఇప్పుడు ఈ వంకాయల్ని ఆ మసాలా మరుగుతున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. కర్రీ ఇలా చేస్తే ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే కర్రీ రెడీ అయినట్టే. మసాలాలన్నీ మనం మిక్సీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ మగ్గిపోతే కర్రీ రెడీ అయినట్టే. ఇక్కడ రైస్ పెట్టానండి నేను. పిల్లల లంచ్ బాక్సులు కూడా క్లీన్ చేసేసాను. ఈవినింగ్ స్నాక్ బొబ్బట్లు చేస్తున్నానండి. మార్నింగే చేద్దాం అనుకున్నాను, కొంచెం ఓపిక లేక చేయలేదు. ఈ వంకాయ కర్రీ రెడీ అయినట్టే అండి. ఇందులో కొత్తిమీర, ధనియా పౌడర్ వేసుకుంటే రెడీ అయినట్టే. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉందండి. అలా ఉన్నప్పుడు కర్రీస్ ఎందులో వేసుకుంటామో ఆ కర్రీస్ రెడీ చేసుకున్నాం అనుకోండి, యూజ్ చేసుకున్నట్టు అవుతుంది, మనం టేస్టీగా తిన్నట్టు అవుతుంది. అది వాడిపోయాక, మగ్గిపోయాక వాడినా అంత రుచి రాదండి. ఇప్పుడు ధనియా పౌడరును కొత్తిమీర కొద్దిగా వాష్ చేసుకొని వేసేసుకున్నాను. కర్రీ చూడండి, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకే. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలు ఈ బొబ్బట్లు తింటున్నారండి. మా బాబుకి ఇలా నెయ్యిలో వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టము. అదే చెప్తున్నాడు. ఇదేంటి? వాడికి వన్ ఆఫ్ ఫేవరెట్ అండి. ఈరోజు ఫేవరెట్ రెసిపీస్ 2 పెట్టాను వాడికి. మార్నింగ్ ఏమో లాప్షి, ఈవినింగ్ ఏమో ఇది. మా అబ్బాయి బొబ్బట్ల వీడియో చూడండి మా ఛానల్లో అని చెప్తున్నాడు. ఆ షార్ట్ వీడియో పెడతానండి నేను. మా అమ్మాయి కూడా నచ్చిందని చెప్తుంది. ఇక్కడ వీడియో చూడండి, ఓకేనా? మంచిగా వస్తాయి. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారండి, కానీ కాస్త చికాకు చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.